ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీసు, 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అది అమలు చేయాలని డిసైడ్ అయింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక అందుకు 33 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల తక్షణ పదవీ విరమణ ఇవ్వనుంది. ఇక అది అమలు అయితే నిరుద్యోగులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. మార్చి 31 నుంచి భారీగా విరమణలు మొదలు కావడంతో దీనిపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇక దీనిపై కసరత్తు కూడా పూర్తి కావడంతో ఫైల్ ఆమోదం కోసం సీఎంఓకు పంపారు అధికారులు. అయితే ఆమోదానికి ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా మారింది. కోడ్ తొలగించిన వెంటనే ఈ ఆమోదం జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, ప్రధానంగా తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రిటైర్మెంట్ వయసు అనేది 61 ఏళ్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. అయితే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అంశాలపైన ప్రభుత్వం అనేక మార్గాలని అన్వేషిస్తుంది. ఎక్కువ పోస్టుల్ని వాళ్ళు క్రియేట్ చేసేందుకు దాంట్లో భాగంగా ఒక ప్రతిపాదన పరిశీలిస్తుంది. 33 సంవత్సరాల సర్వీసు లేదా 61 ఏళ్లకు సంబంధించి వయసు, ఈ రెండులో ఏది ముందుగా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దాన్ని అంటే ఇప్పుడు 33 ఏళ్ళు సర్వీస్ కావాలంటే 25 ఏళ్లకు ఉద్యోగం రావాలి. అంటే 33 ఏళ్లకు ఆ సర్వీస్ పూర్తయితే 58 ఇయర్స్ ఉంటుంది. 58 ఇయర్స్ కి ఇప్పుడు ప్రభుత్వం 61 ఇయర్స్ పెట్టింది కాబట్టి మిగతా 3 సంవత్సరాలు జీతాలు ఎందుకు చెల్లించాలనేది ఒక ఆలోచనగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంటే ఈ రకంగా 61 ఏళ్లకు గతంలో ఉన్న 58 ఏళ్ల వయస్సుని బీఆర్ఎస్ ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది కాబట్టి ఈ 3 సంవత్సరాల నుంచి పదవీ విరమణలు లేవు. మొన్న ఈ గత మార్చి 31 నుంచి రిటైర్మెంట్లు స్టార్ట్ అయ్యాయి. ఈ మంత్ కూడా రిటైర్మెంట్లు ఉంటాయి. ఆ తర్వాత ఖాళీ పోస్టులు నిరుద్యోగులతో భర్తీ చేయాలి. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. దీనికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ లో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవు. కాకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత దీని మీద దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఉద్యోగ విరమణకు సంబంధించి అనేక మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఆల్రెడీ ఉన్నది. ప్రభుత్వం కూడా గతంలో 3 సంవత్సరాలు పెంచింది. దీన్ని కాకుండా ఇంకా వేరే రకంగా ఏ రకంగా ఉద్యోగాలు కల్పన చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే 33 సంవత్సరాల వయస్సు సర్వీస్ అనేది ఒకటి ప్రతిపాదన వచ్చింది. దాని మీద ప్రభుత్వం సమాలోచన చేసినట్టుగా సమాచారం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ వాసు.